హాయ్ నమస్తే ఫ్రెండ్స్. యూపీఐ లావాదేవీల మీద 1.1 పన్ను ఇది నిజమేనా? ఎంతవరకు నిజం? ఇప్పుడు సోషల్ మీడియాలో ఇది బాగా వైరల్ అవుతుంది. ఏప్రిల్ 1 నుంచి మీకు ఫోన్పేల నుంచి 10,000 పంపిస్తే 10,110 కట్ అవుతుందని చెప్తుంది. మేము ఇది చాట్ జీపీటీని అడిగాము. అదైతే ఏం అవసరం లేదు. అది ఓన్లీ పీపీఐ అకౌంట్ అంటే వాలెట్ లాంటి అకౌంట్లు ఉంటాయి. మామూలుగా మనం వాడే అకౌంట్, అలాగే మనం వాడే ఫోన్పేలు, తర్వాత గూగుల్ పే ఇలాంటి వాటికి మనం 1.1% డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదు. ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఇది ఓన్లీ వాలెట్ అంటే పర్సులా ఉంటుంది అనమాట. ఆ డబ్బులు 2,000 దాంట్లో వేసుకొని ఎక్కువ డబ్బులు వేసుకొని మళ్ళీ వేస్తారు కదా, అంటే 2,000 లోపలే అది కూడా చేయొచ్చు. ఈ పెద్దగా ఆలోచించాల్సిన విషయం లేదు. ఇది తప్పుడు ప్రచారం జరుగుతుంది, దీన్ని నమ్మొద్దు. ఓకే ఫ్రెండ్స్, 1వ తేదీ నుంచి మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇలాంటి ఫేక్ న్యూస్ని నమ్మకూడదు. మీకు కావాలంటే గూగుల్లో కానీ చాట్ జీపీటీలో కానీ ఎక్కడైనా వెళ్ళి దాన్ని ఫేకా రియల్ అని అడిగితే అది క్లియర్గా చెప్తుంది. వాయిస్ రూపంలో కూడా చెప్తుంది. మీకు కావాలంటే వినిపిస్తాను. ఓకే, సబ్స్క్రైబ్, లైక్ చేయడం. హాయ్ ఫ్రెండ్స్, ఏప్రిల్ 1 నుంచి యూపీఐ ట్రాన్సాక్షన్ల మీద 1.1 ఛార్జీలు పడతాయని చెప్పి ప్రచారం జరుగుతుంది. ఎక్కువ మన వాట్సాప్లలో ఎక్కువ జరుగుతుంది, కానీ అది రియల్ కాదు. మీరు కొంచెం చదువుకున్న వాళ్ళైతే, లేకపోతే చదువుకున్న వాళ్ళు వేరే వాళ్ళకి చెప్పండి. లేకపోతే గూగుల్లో కూడా కొన్ని న్యూస్లు పేపర్లందు దాని గురించి క్లియర్గా ఇచ్చాయి. బ్యాంక్ కూడా చెప్పింది, ఎస్బీఐ బ్యాంకు. అది ఓన్లీ వాలెట్ అంటే పర్సు లాంటిది ఉంటుంది. దాంట్లో డబ్బులు వేసుకుని ట్రాన్సాక్షన్లు ఎక్కువగా చూపించకుండా వాడుకోవడానికి ఉంటుంది. దానివల్ల మాత్రమే దాంట్లో 2,000 కంటే ఇంకా ఎక్కువ వేస్తే అప్పుడు మాత్రమే 1.1 అనేది కట్ అవుతుంది. మామూలుగా ఫోన్పే, గూగుల్ పే ఇలాంటి వాటికి డబ్బులు కట్ కాదు. అది ఫేక్ ప్రచారం జరుగుతుంది. మేము ఎప్పుడు బైనాకులర్ వేసుకుని చూస్తుంటాం. నిఘా పెట్టి ఉండండి, ఫేక్ న్యూస్ నమ్మకండి. ఓకే ఫ్రెండ్స్, ఇది మంచి సమాచారం అయితే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి మంచి సమాచారం కోసం మా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ సతీష్. జై హింద్.